హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే వర్షం పడిందనమాట. అయితే ఒక 5 నిమిషాల పాటు అయితే చిన్నగా పడుతుంది. అయితే నేనైతే పైనకు వచ్చేసి ఇదిగోండి ఈ తోటకూర ఉంది కదా, దీని ఆకులు అయితే తెంపేసి మంచిగా ఇట్లా ఆలు బజ్జీ వేస్తాను కదా, అలా బజ్జీ వేద్దామని చెప్పేసి తెంపుకుంటున్నాను. నేను 2 సార్లు 2 వీడియోలలో కూడా అడిగాను, ఇది ఏం ఆకుకూర అంటారో కాస్త చెప్పండి అని చెప్పేసి. అయినా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా ముచ్చటగా 3వ సారి కూడా అడుగుతున్నాను, కొంచెం ఈ ఆకుకూర పేరు ఏంటో చెప్పండి. తోటకూరే కానీ దీని పేరు ఏంటో తెలీదు నాకు. ఇంకా ఇన్ని రోజులు అందుకనే తెంపలేదు, కానీ ఇవాళైతే కనీసం బజ్జీలైనా వేసుకుందామని చెప్పేసి తెంపేస్తున్నాను అనమాట. మొత్తం ఆకులంతా తెంపేస్తున్నాను. ఇంకా ఈ మొదలుంది కదా చివర్లో, ఆ చివర్లు ఇరవాలా వద్దని కాసేపు ఆలోచించాను. కానీ ఇది అనేది ఇరుస్తేనే సైడ్ కొమ్మలు అనేవి వస్తాయని చెప్పేసి మళ్ళీ కాసేపటికి ఇది కూడా విరిచేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు బజ్జీలకైతే మస్తు అవుతుంది అనమాట. ఇది చూడండి ఎంత వచ్చిందో, గుప్పడి వచ్చింది కదా. కానీ చాలా బాగా అనిపిస్తుంది కదా, ఎంత అందంగా అనిపిస్తుందో. మధ్యలో కలరు, చుట్టూరా గ్రీన్ కలర్ వచ్చేసి ఈ చెట్టునైతే ఇన్ని రోజుల వరకు నాకైతే అసలు తెంపబుద్ధి కాలేదు. కానీ ఈరోజు తెంపిని ఇక బజ్జీలు చేద్దామని చెప్పేసి ఇంకా 2 స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను. అంటే నేనైతే శనగలు బియ్యం కలిపి పట్టించుకొచ్చాను అనమాట. ఇంకా ఆ పిండి అయితే 2-3 స్పూన్లు వేసేసుకొని కొంచెం కారం, సాల్టు, అలాగే చిటికెడంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సోడా, అలాగే కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న ఓమ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి మనం వేసినవన్నీ పిండిలో కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇది మరీ లూజు అయిపోయింది అనుకోండి, అసలు ఆకులే కనిపిస్తాయి అన్నమాట, బజ్జీలా ఉండదు. అందుకని చెప్పేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ పిండిని చూడండి, ఇదిగోండి ఇట్లా చేయి పెట్టితే ఇట్లా అంటాలన్నమాట, చేయికి ఇట్లా ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. ఇలా కలిపి ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత, అంటే కొంచెం వెడల్పు గిన్నె కానీ లోతు గిన్నె కానీ పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఆకుని తీసుకొని ఇలా పిండిలో ముంచి, దీనికి చాలా పిండి ఎక్కువ అంటుకుంది అనుకోండి, కొంచెం ఇలా తీసేసుకొని వేసుకోవాలి. మరి పిండి ఎక్కువ అంటితే ఆకు కొంచెం టేస్ట్ అనిపించదు అనమాట. అందుకని కాస్తంత పిండి అంటించేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి, చిప్స్ లాగా భలే టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇన్ని రోజులు తెంపకుండా ఉంచితే ఈరోజైతే పనికొచ్చేసింది అనమాట మాకైతే. ఇంకా ఇవాళ వర్షంలో ఇలాగా తోటకూర బజ్జీలు, పేరు తెలియదు కానీ తోటకూర బజ్జీలు అయితే వేసుకున్నాము. ఎన్ని తిన్నా మిరపకాయ బజ్జీల టేస్టే వేరు కదా. నా ప్రాణం అయితే ఎన్ని తిన్నా సరే మిరపకాయ బజ్జీల పైన ఉంటుంది. అందుకనే ఫ్రిడ్జ్లో 4-5 మిరపకాయలు ఉంటే చిన్న చిన్నవి బుడ్డి బుడ్డివి, వాటిని కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే చక్కగా ఈ ఆకుకూరది బజ్జీ అయితే మమ్మీ పకోడీలా, చిప్సా, ఆలు బజ్జీలా అనుకుంటూ రకరకాలుగా పోల్చుకుంటూ తిన్నారనమాట. ఇంకా మా బాబుకి అయితే తెలుసులే, వాడు తెంపేటప్పుడు నా దగ్గరే ఉన్నాడు కాబట్టి. చూడండి ఆకు అనేది ఎంత బాగా కనిపిస్తుందో కదా, మంచి షేప్లో కనిపిస్తుంది బజ్జీ అనేది. ఇలాగే అన్నీ వేసేసి తీసుకున్నాను. చూడండి ఇలా మనం ఇట్లా ఆయిల్ దులుపుతూ ఉంటే క్రంచి క్రంచి ఇట్లా కరకరలాడుతున్న సౌండ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇందులో సగం తినేసాం కూడా వేసేటప్పుడే. ఇంకా పిల్లలు ఆగుతారా, ఇంకా తినేసారు అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.